అరే సింధు ఒలింపిక్స్ లో ఇంటి పథకం తెచ్చినందుకు మనోళ్ళు ఏమన్నేల్కని చెప్పిండ్రా? అవుగాని మావాడు ఏం చేస్తున్నాడు? దిమాకుల క్వశ్చన్లు జనగలేక వీక్క తింటున్నది. అసలు నన్ను ఎత్తికే వాడతలేరు. అసలు నువ్వెవరు? నిన్నే అడిగారి వినవాడతలేరా? ఏ తిక్కగిన లేచిందారా? నేను సావిత్రిరా, నా పేరే అది మర్చినావు నువ్వు? సినిమాలలో సతీష్ సాఫిత్రివా, కన్నాంబ సాఫిత్రివా, యమునా జమునా సాఫిత్రివా, లేకుంటే శేకుంతల అక్కయ్య సాఫిత్రివా? కారుగారా నువ్వెవరు? ఓ బిత్తిరోడా, నేను ఏ సావిత్రినో నీకు తెలియదారా? ఏమో కొత్తగా అడుగుతున్నావు. నేను యాంకర్ని కాదా? కొత్తదానివా, పాతదానివా, యాంకర్వా, రైలు ఫెట్టెలల్లో ఉడకబెట్టిన పల్లీలు అమ్ముకునే దానివా అని కాదు. నువ్వు ఎవరు? నేనెవర్నా? కష్టం వస్తే ఏడుస్తా, సంతోషం వస్తే నవ్వుతా. నా గురించి నీకు తెలియదారా? ఎవరని అంటున్నావేంద్రా? నువ్వు ఏడుపుల్ని నవ్వుతావా, ఛాయలకి పోతే తుడుస్తావా, కోపం వస్తే కడుపు మారుస్తావా ఏంటి అని కాదు కదా. అసలు నీ కాందాన్ ఏంటిది? నీ కాందాన్ ఏంటిదమ్మా? మా తాత శిల్క ముత్తెన్న, మా అమ్మమ్మ గంగూబాయ్, మా నాయన రాజమల్లేష్, మా అమ్మ యశోద, నేను సావిత్రిని. అది నీకు తెలియదా? శిల్క ముత్తయ్య, గోరింక మల్లన్న, నడిపి నారాయణ, పెద్ద ఫెంటయ్య ఉత్త పేర్లు కాదు. వెనక తోకలేం లేవా? వెనక ముందు తోకలేందిరా, ఉన్న పేర్లు చెప్తిని. అయినా మొత్తం పేర్లు చెప్తే నువ్వేమన్నా జాతకం చెప్పిస్తావా? అది కారాక మీరు ఏమిటోలాక? ఒరే ఏం పుట్టిందిరా నీకు? టీవీలో అందరు చూస్తారు, అట్లా అడగద్దు. అయినా మన కులం ఏంటో నీకు తెలియదా? ఈ లేకర్ కులం. అందరికి వినవాడేటట్టు అడగదాక లోపట్ని అడగాలనా? అక్క ఈ లేకర్ల కులం కారక్క, ఏదే కులం ఉంటా చూడు, అది చెప్పాక ఇంట్లోనే ఎట్లా పెడతా. మస్తు మంది తిప్పల వాళ్ళు లెంకులు ఆడుతుంటారక్క, అలాగ తెలిసిపోతారు. ఇక రే చెప్పు తినిపిస్తలేదా నీకు? కులం గిలా మాట్లాడుతుంటే చెప్పులు లేకుండా నడిపిస్తా నిన్ను. ఏమనుకుంటున్నావు? గంతగానం బుగులు వాడతాం ఏంటిదాక? కులంతోనే అన్న, కులంతోనే బాత బాత, కులంతోనే కూర బువ్వ, కులంతోనే కొలువు, అన్ని కులంతోనే. ఏ సరే గాని ఇప్పుడు కులం ముచ్చట ఎందుకు ముంగడేసుకున్నావు నువ్వు? కులం ఎక్కడిది అసలు? నేనెందుకు కులఫోలే ముంగటేసుకున్నారు? నీకేమో తెలిసిపాడు కాదు. సత్తి తెలుగు అనేది కులం సొత్తు కాదురా. నీకు తెలుగుంటే నీకే వస్తుంది. నీ తెలివిని ఎవరన్నా గుంజుకుంటారా? తెలివిని గుంజుకోరు గాని మా కులఫోడు అని తెలిస్తే మీరు గుంజుకుంటారు కదా అక్క. అరే ఆ హీరో మన కులఫోడు రా, సినిమా చూడాలి. అరే ఆ లీడర్ మనోహర్ రా, ఓటేయాలంట అని అంటారు కదా అక్క. అట్లా అనుకుంటే కులం చూసే సినిమాలు చూస్తే సినిమాలు ఫ్లాప్ అవుతాయి. కులపోనికే ఓట్లేస్తామంటే ఎవ్వరు గెలవరు తమ్మి, అట్లేం ఉండదు. మొన్న ఒక ఆయన వాళ్ళ కొడుకు ఫానం బాగాలేక దవాఖానలో ఉంటే ఫేస్బుక్ లో పెట్టిండంట అక్క, రథకం కావాలను అంట అని. పెడితే పెట్టిండు, మంచిగానే ఉన్నారు కానీ మా కులఫోళ్ళ రథకం కావాలంటనే పెట్టిండంట అక్క. నువ్వేమో కులం లేదంటావు. అయినా ఆపత్కి రక్తం కావాలా కానీ కులం ఏందిరా? అయినా నీకు ఇవన్నీ ఎందుకు ఇప్పుడు? నీ మొక్కము నీ బొందా, నీకేమో తెలిసిపారు కాదు. మొన్న ఒలింపిక్ లో సింధు పథకం దాంగానే ఆమె ఏ కులం అంట అని మస్తు మంది ఎంకులాడిండ్రంట, ఫర్షన్లు పడ్డారంట. ఓ దేవుడా, ఎవరు చెప్పిండ్రు తమ్మి? అంత ఉత్తుతదే కావచ్చు. గుల్గుల్ కంపెనీ వాళ్ళే చెప్పిండ్రు సింధుది ఏ కులం అంట అని. 9 లక్షల మంది కంప్యూటర్లలో ఎక్కిర్రంట. ఎక్కువ బయట దేశంలో ఉన్న మనోళ్ళేనంట. అయ్యో అదేం రోగం? బయట దేశంలో ఉన్న తెలుగు వాళ్ళు అంటే అందరు పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళే కదా. ఆమె ఎట్లా కష్టపడిందని చూడాలి కానీ ఇదేంది? చదువుకున్నోళ్ళే బిత్తిరోళ్ళాక వాళ్ళకే కులం పట్టింపులు ఉంటాయి. చదువు రానోళ్ళు ఏ కులమైనా మంచిగా వరుసలు పెట్టి పిలుచుకుంటారు. తినవా కాక, తినవా నాయనమ్మా అనుకుంటా. సత్తి సింధుకి పథకం వచ్చిందంటే అది కులంతోని కాదురా. ఆమె బాగా ఆడి కష్టపడి తెచ్చుకుంది. వీళ్ళేమో దానికి కూడా కులం అంటగట్టే. ఏం బిత్తిరోలో ఏమోరా నాయన. ఇంకా నయము గుల్గుల్ కంపెనీ ఏ కులం అంత అడగలేరు. అది ఏ కులాంది కాదు కాబట్టే బయట పెట్టింది అన్నిటినీ.